ప్రభునామమునకు ఘనత కలుగును గాక. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 16వ వాక్యం చదువుకుంటున్నాం. ఆయన చీకటి కమ్మ చేయకమునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారం చేయకమునిపే మీ దేవుడైన యెహోవా మహిమగలవాడని ఆయన్ని కొనియాడుడి. దేవుడైన యెహోవా తన ప్రజలను ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించి వాగ్దత్త ప్రదేశంలో నడిపించి వారికి స్వాస్థ్యములు పంచిపెట్టి ఆ దేశంలో సమృద్ధిగా జీవించడానికి సమయం ఇచ్చినప్పుడు వారు క్రమేణా దేవునిలో వెనుకబడిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు దేవుని మర్చిపోయి విగ్రహాలకు బలి అర్పించుటకును విగ్రహారాధన చేయుటకును వారు ఇష్టపడి దేవుని విడిచిపెట్టినట్టుగా చూస్తున్నాం. అలాంటి సమయంలో దేవుడు వారిని హెచ్చరించేటటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. చూడండి, ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. మీకు నేను చీకటి కలుగు చేయకమునిపై మీరు వెలుగు కొరకు ఎదురు చూడండి, వెలుగును వెతకండి అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇర్మియా 13వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 13వ వాక్యంలో ఈ దేశ నివాసులందరినీ దావీదు సింహాసనం మీద కూర్చుంటూ రాజునేమి యాజకులనేమి ప్రవక్తలనేమి యెరూషలేము నివాసులని అందరినీ నేను మత్తులుగా చేయబోచున్నాను. అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకని మీద ఒకని పడదోయవానిగా చేస్తాను అని యెహోవా సెలవిస్తున్నాడుగా మనం చూస్తున్నాం. వారిని కరుణింపను శిక్షింపకపోను, వారి ఎడల జాలిపడక నేను వారిని నశింపచేసేదనని 15 నుంచి 17 వరకు చెప్తున్నాడు. చెవియొగ్గి వినుడి అని చెప్తున్నాడు, ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి అని దేవుడు వారిని హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునులారా, ఇశ్రాయేల్ జనాంగం దేవుడు ప్రేమించి ఎంతో ఆశతో వాళ్ళని ముందుకు నడిపించినప్పటికీ వారు కొన్నిసార్లు దేవుని మీద తిరగబడి గర్వపడి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవునికి దూరస్తులుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. 2వ దినవృత్తాంత గ్రంథం 36వ అధ్యాయంలో 15వ వాక్యం నుంచి మనం గమనించినప్పుడు దేవుడైన యెహోవా వారి పితరులైన దేవుడైన యెహోవా వారికి ప్రవక్తలను పంపించి దేవసేవకులను పంపించి పలుమార్లుగా హెచ్చరించినప్పటికీ వారు దేవుని మాటకి లోబడలేదు అని మనం చూస్తున్నాం. అందునిమిత్తమై దేవుడు వారిని కనికరింపక వారి నివాస స్థలమందు కటాక్షం చూపించక వారి పట్ల దేవుని యొక్క ఉగ్రత రగులుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన పెందకళ్ళ లేచి వారిని పంపించవచ్చును, అయినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన ప్రవక్తలను హింసిస్తూ రాగా నివారింప శక్యం కాకుండా యెహోవా కోపం వారి మీదకి వచ్చును అని గమనిస్తున్నాం. వారికి పరిశుద్ధ స్థలమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధ మందిరాన్ని రాజైన నెబుకద్నెజరుని పిలిపించి అతని చేతికి అప్పగించను. అతడు దాన్ని పడగొట్టించి దానిలో ఉన్న పరిశుద్ధమైనటువంటి ఉపకరణములన్నిటిని ఎత్తుకొని పోయాడు. అంత మటుకే కాదు, ఆయన పరిశుద్ధ స్థలంలోనే ఆ యొక్క ఇశ్రాయేలీల యవ్వనస్తులను యువతులను కనికరింపక అక్కడే పరిశుద్ధ మందిరంలోనే వారి తలలు నరికిస్తున్నట్టుగా చూస్తున్నాం. ముసలివారందైనను తల నరిసిన వారి ఎందైనా వారిని కనికరం చూపించలేదు. మరి చంపబడక మిగిలిన వారిని బానిసలుగా పట్టుకొని పోయారు అని మనం చూస్తున్నాం. అందుకని దేవుడు హెచ్చరిస్తున్నాడు వారిని, నా కోపం మీ మీద రగులుకొనక మునిపే చీకటి నేను కమ్ముక చేయక మునిపే మీరు వెలుగు కొరకు వెతుకండి, వెలుగును వెతికి మీ జీవితాలను మార్చుకోండి, మీ పరిస్థితులు మార్చుకోండి అని దేవుడు ఎన్నిమార్లు హెచ్చరించినప్పటికీ వాళ్ళు మాట వినలేదు. అందుని బట్టి దేవుడు వారిని మరి శత్రువుల చేతికి అప్పగించి దేశము 70 సంవత్సరాలు సునాద విడుదల పొందు వరకు అక్కడే వారు బానిసలుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మన జీవితంలోనైనా కూడా దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు బుద్ధి చెప్పినప్పుడు మనం దేవునికి లోబడకపోతే తప్పకుండా దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. అది రాకమునిపే మనల్ని మనం సరిచేసుకొని దేవుని కృప కొరకు ఎదురు చూసినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు. అట్టి ధన్యత కలిగిన జీవితం దేవుడు మనకును దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ కోపానికి మేము పాత్రలు కాకుండా మీ కృపకి మేము పాత్రలు అవునట్లుగా మీరు మాకు సహాయం చేయండి. మీరు మమ్మల్ని హెచ్చరించినప్పుడు బుద్ధి చెప్పినప్పుడు మేము మీకు లోబడి నీ వాక్యానుసారమైన జీవితంలోనికి వచ్చి నీకు ఇష్టానుసారమైన జీవితం జీవించినట్లుగా మమ్మల్ని అందరినీ దీవించమని, కరుణించమని, కృప చూపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.